ప్రైజ్ బాగున్నారా? అందరు ఆరోగ్యంగా ఉన్నారా? చిన్న పాట పాడుకొని మరి మనం దేవుని వాగ్దానం చూసుకుందాం రండి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో ఇది, ఎవరి కోసమో, ఈ జనము కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. 115వ కీర్తన 13వ వచనం చూసుకుందామండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తానని ఇదిను మాట్లాడుతున్నాడు. ఇదిను వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లల్ని పెద్దలని అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిను వాక్యం. పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడంట. చూడండి, చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టం మన యేసయ్యకి. చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకునేవాడు ఆయన, తెలుసా? వారిని నా యొద్దకు రానియండి, ఆటంకపరచుకుడి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం, చిన్నపిల్లలు లాంటి వాళ్ళదే అని యేసయ్య మాట్లాడలేదా మనతో? అందుకని చెప్తున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి నేను తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, అందరినీ చూస్తున్న దేవుడు ప్రభా, మా కోసం ప్రభా శిలువలో ప్రాణం పెట్టి తిరిగి సజీవుడిగా లేచి మాతో ఉంటున్న యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇటు మాటలు వింటున్న బిడ్డలను చూస్తున్న బిడ్డల హృదయాలు నీరుగట్టి ఫలింపు చేయమని యేసయ్య నామంలో అడిగి నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.